నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. పోక్సో కేసులో పోలీసులు ఎదుట లొంగిపోయారు. బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. చట్టంపై గౌరవంతో తన కొడుకును పోలీసులకు అప్పగించానని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని చెప్పారు. ఏ తప్పు చేయలేదని తన కొడుకు చెప్తున్నాడని, న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. పోక్సో కేసులో పోలీసులు ఎదుట లొంగిపోయారు. బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. చట్టంపైనున్న గౌరవంతోనే తన కొడుకును పోలీసులకు అప్పగించారని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని చెప్పారు. ఏ తప్పు చేయలేదని తన కొడుకు చెప్తున్నాడని, న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. బండి భగీరథ్ సరెండర్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర మనకి లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, భగీరథ్ పోలీసులకు ముందు ఎప్పుడు లొంగిపోయారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత లొంగిపోయారు బండి సాయి భగీరథ్. అయితే బండి సాయి భగీరథ్ లొంగిపోయినట్టు బండి భగీరథ్ తండ్రి కూడా ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా అబ్బాయి బండి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించానంటూ బండి భగీరథ్ తండ్రి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి అదే అంశాన్ని చెప్తున్నారు. చట్టం ముందు అందరి సమానులే, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అంటూ మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్లలో అప్పగిద్దామనుకున్న లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారు ముందు ఉంచారు. వాటిని చూసి కేసు కొట్టిపారేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగిందంటూ ఈ విధంగా బండి భగీరథ్ తండ్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అనేక సంచలనం సృష్టించినట్టుగా ఈ కేసు బండి సాయి భగీరథ్కు సంబంధించి ఆయన మీద పోక్సో కేసు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వారం రోజుల క్రితం కేసు నమోదైంది. ఆ తర్వాత 2 సార్లు కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కేసు విచారణకు రావాల్సి ఉంటుందంటూ నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ సాయి భగీరథ్ రానట్టుగా పరిస్థితి. అయితే నిన్న మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా సుదీర్ఘంగా 2.5 గంటలకు పైగా విచారణ చేసిన తర్వాత ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేము అంటూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో వాళ్ళ తప్పని పరిస్థితిలో పోలీసుల ముందు బండి భగీరథ్ లొంగిపోయారని చెప్పుకోవచ్చు. అయితే అంతకంటే ముందు ఇక్కడ ఇదే మేడ్చల్లోని జడ్జి ముందు, మెజిస్ట్రేట్ ముందు బాధిత బాలిక కూడా మరోసారి కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. 3వసారి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ను కూడా పోలీసులు తీసుకున్నారు. గతంలో కూడా 2 సార్లు ఈ విధంగా తీసుకున్నారు. అయితే ఈ విధంగా ఈ కేసు సంబంధించి గత 4-5 నెలల క్రితం ఏం జరిగింది, బండి సాయి భగీరథ్కు సంబంధించి బాధిత మహిళకు సంబంధించి జరిగినటువంటి ఆ వ్యవహారం అంతా సంబంధించి 2 వైపుల నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇదే అంశాన్ని కూడా జడ్జి ముందు ఉంచారు. అయితే కొద్దిసేపటి క్రితం, అంటే కొన్ని గంటల క్రితం సాయి భగీరథ్ లొంగిపోయిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అదే సాయి భగీరథ్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక మెజిస్ట్రేట్ ముందుకు తీసుకొస్తారు. మెజిస్ట్రేట్ ముందు ఫార్మాలిటీస్ పూర్తయిపోయిన తర్వాత జైలుకు పంపిస్తారు. మొత్తానికి మాత్రం అనేక మలుపులు తిరిగినటువంటి అనేక రకాలుగా సంచలనం సృష్టించక ఈ బండి సాయి భగీరథ్ కేసు విషయంలో ఎట్టకేళ్లకు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి అటు రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. అటు ప్రతిపక్షాలకు అధికారం, అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో కూడా అన్ని పార్టీల నేతలు అన్ని పార్టీలలో కూడా ఇదే అంశానికి సంబంధించి రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పోక్సో కేసు బండి సాయి భగీరథ్ మీద నమోదైన తర్వాత, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన తర్వాత ఆయనని అరెస్ట్ చేసేందుకు 2 సార్లు కూడా నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన పోలీసుల ముందు లొంగిపోలేదు. అయితే పోలీసులు కూడా అరెస్ట్ చేసేట్టుగా ప్రయత్నం కూడా చేశారు. 5 బృందాలుగా విడిపోయి ఢిల్లీలో 2 బృందాలు, హైదరాబాద్లో 2 బృందాలు, కరీంనగర్లో 1 బృందం గాలింపు చర్యలు చేసినప్పటికీ కూడా పోలీసులు దొరకబడలేని పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోలీసుల ముందు బండి సాయి భగీరథ్ లొంగిపోయారు.
అంతేకాకుండా పోలీసులు దేశం విడిచి వెళ్ళిపోకుండా ఉండేందుకు కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓ పక్క కేసు కోర్టులో ఉంది, అయినప్పటికీ ఈయన బండి సాయి భగీరథ్ రాకపోవడంతో ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎట్టకేలకు ఇవాళ పోలీసుల ముందు సాయి భగీరథ్ లొంగిపోయారు. ఆయనని మరికొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చి ఆ తర్వాత జైలుకు పంపిస్తేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కార్తీక్ అండ్ రవిచంద్ర, మనం చూస్తున్నాం ఈ పోక్సో కేసు నమోదైనప్పుడు సెక్షన్స్ ని తర్వాత మళ్ళీ సిట్ వచ్చిన తర్వాత సెక్షన్స్ మార్చారు. అండ్ అగైన్ ఇది రాజకీయ రంగు పులుముకుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన తర్వాత ఇవాళ బండి సంజయ్ తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారన్న ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాట్ నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? అయితే కేసు నమోదు చేసే విషయంలో కొన్ని సెక్షన్లు నమోదు చేశారు, ఆ తర్వాత మళ్ళీ కొన్ని సెక్షన్లు యాడ్ చేశారంటూ కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయి, రకరకాల వాదనలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఏ కేసు విషయంలో అయినా విచారణలో భాగంగా కొన్ని సెక్షన్లు యాడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మైనరు బాలికకు సంబంధించి కేసు కావడంతో, పోక్సో కేసు కావడంతో కొన్ని సెక్షన్లు అంటే కొన్ని సెక్షన్లు జత చేయాల్సి ఉంటుంది, కొన్ని సెక్షన్లని తొలగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో కూడా ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా గత డిసెంబర్ 31న కూడా జరిగింది. ఆ తర్వాత సినిమాకు వెళ్ళేటందుకు సినిమా టికెట్ల విషయంలో కావచ్చు, ఇదంతా వీళ్ళు గతంలోనే కలిసి తిరగటం, ఇదంతా వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న కోర్టులో కూడా ఇదే అంశాన్ని సాయి భగీరథ్ సంబంధించిన అడ్వకేట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ కూడా నిన్న ఇదే సమయానికి కోర్టులో తెలంగాణ హైకోర్టులో కూడా సుదీర్ఘ వాదం 2.5 గంటలకు పైగా సుదీర్ఘ వాదనలు విన్నటువంటి ఒక కోర్టు కూడా ధర్మాసనం కూడా ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముందస్తు బెయిల్కు సంబంధించి ఈ నెల 21 గురువారం నాడు కూడా తీర్పు వెలువడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో సంచలనం, దేశవ్యాప్తంగా సంచలనం నిన్న తీసుకున్నట్టుగా అంటే కోర్టు ధర్మాసనం తీసుకున్నట్టుగా నిర్ణయం అంటే మధ్యంతర బెయిల్ నిరాకరణతో కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఆయనకు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో ఇక ఖచ్చితంగా పోలీసుల ముందు లొంగిపోయేటానికి అవకాశాలు ఉన్నాయని ఉదయం నుంచి అంతా ఊహాగానం ఇవాళ యథార్థం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం పోలీసుల ముందు బండి సాయి భగీరథ్ లొంగిపోయారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మరికొద్దిసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు తీసుకొస్తారు. మెజిస్ట్రేట్ ఇక్కడ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయనని జైలుకు తరలిస్తారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, ఇవాళ పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి వరకు కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా పరిణామాలు చూసాం. ఒకవైపు ప్రతిపక్షాలు, అధికార పార్టీలు అన్ని కూడా ఆరోపణలు చేశాయి. సో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఇవాళ లొంగిపోయారు కదా, సో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? బండి భగీరథ్ పోలీసులు అదుపులోకి వచ్చేశారు. గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న మైనర్ బాలిక కేసు వ్యవహారంలో ఈ రాత్రి అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. లాయర్ల సమక్షంలో బండి భగీరథ్ ను పోలీసులు విచారణకు అప్పగిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా అధికార ప్రకటన కూడా విడుదల చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, న్యాయ వ్యవస్థపై నమ్మకంతో విచారణకు పంపించానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం విచారణ మరింత వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. స్వయంగా న్యాయమూర్తి బాధిత బాలిక నుంచి 3వ వాంగ్మూలాన్ని సేకరించడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ లో ఈ రాత్రి వేళ పొలిటికల్ అండ్ లీగల్ సర్కిల్ లో అత్యంత వేగంగా పరిణామాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, బండి భగీరథ్ ను లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించడం ఈ హైదరాబాద్ ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మనం చూసుకోవచ్చు, పోలీసులు బండి భగీరథ్ కు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత కాసేపట్లోని న్యాయమూర్తి నివాసంలో లేదా కోర్టు ముందు ఆయనను ప్రవేశపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా 2 అంశాలను గమనించాలి. మొదటిది లీగల్ ప్రొసీడింగ్. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి స్వయంగా రంగంలోకి దిగారు. బాధిత ముగ్గురు బాలికకి 3వసారి అత్యంత కీలకమైన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. కేవలం బాలిక నుంచే కాకుండా ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో స్వయంగా సేకరించిన ఈ 3వసారి స్టేట్మెంట్ అనేది అత్యంత కీలకం కాబోతుందని చెప్పి లీగల్ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని ఆధారంగానే పోలీసుల తదుపరి విచారణ కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక 2వది కేంద్ర మంత్రి వివరణ. బండి భగీరథ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక సుదీర్ఘంగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. సత్యమేవ జయతే అంటూ ఆయన స్పందించారు. చట్టం ముందు సామాన్యుడైనా తన బిడ్డైనా ఒకటేనని
చట్టంపై గౌరవంతో లాయర్ల ద్వారా అబ్బాయిని పోలీసుల విచారణకు అప్పగించానని చెప్పారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నాడని లాయర్లు కూడా ఆధారాలు చూసి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారని, అందుకే కొంత జాప్యం జరిగిందని చెప్పి బండి సంజయ్ వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పి బండి సంజయ్ స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మెడికల్ టెస్ట్ అనంతరం భగీరథ్ జడ్జి ముందు హాజరుపరిచే ప్రక్రియను పోలీసులు సిద్ధమవుతున్నారు. తదుపరి కోర్టు ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. పోక్సో కేసులో పోలీసులు ఎదుట లొంగిపోయారు బండి భగీరథ్. న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. చట్టంపైనున్న గౌరవంతో తన కొడుకును పోలీసులకు అప్పగించానని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని చెప్పారు. ఏ తప్పు చేయలేదని తన కొడుకు చెప్తున్నాడని, న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. ఇక పోక్సో కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయారు బండి భగీరథ్. న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారు. ఇక చట్టంపైనున్న గౌరవంతో తన కొడుకును పోలీసులకు అప్పగించారని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అన్నారాయన. ఇక అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని చెప్పారు. ఇక ఏ తప్పు చేయలేదని తన కొడుకు చెప్తున్నాడని, న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. ఇక కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికే బంగారం దిగుమతి సుంకాన్ని 15% పెంచింది కేంద్రం. తాజాగా అన్ని రూపాల్లోనూ వెండి దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. ఇక విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా వాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు వాస్తవ గణాంకాలకు పూర్తిగా విరుద్ధమని ఆరోపించారు. కాగ్ విడుదల చేసిన 2025-26 తాత్కాలిక ఖాతాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని మండిపడ్డారు. పన్ను ఆదాయాల క్షీణత నుంచి అప్పుల వరకు ప్రతి అంశంలో ప్రభుత్వ చేతకానితనం బయటపడిందని జగన్ విమర్శించారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, జీఎస్డీపీ వృద్ధి రేటు 10.75% ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అయితే అదే సమయంలో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు 3.22% తగ్గడం ఏంటి అని జగన్ ప్రశ్నించారు. సాధారణంగా అభివృద్ధి జరిగితే పెట్టుబడులు పెరగాలి, వినియోగం పెరగాలి, దాని ఫలితంగా పన్ను వసూళ్లు కూడా పెరగాలని చెప్పారు. కానీ ప్రభుత్వ గణాంకాలే ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెడుతున్నాయన్నారు. 2025-26 బడ్జెట్లో రాష్ట్ర పన్ను ఆదాయాలు 9.6% పెరిగాయని ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ వాస్తవంగా మాత్రం 3.22% క్షీణత నమోదైందని జగన్ తెలిపారు. 2023-24లో రాష్ట్ర పన్ను ఆదాయాలు 85,922 కోట్ల రూపాయలు ఉన్నాయని గుర్తు చేశారు. 2 సంవత్సరాల్లో కనీసం 8% వృద్ధి నమోదైన 2025-26 నాటికవి 1,00,000 కోట్ల రూపాయలు దాటాల్సి ఉండేదన్నారు. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం కేవలం 86,552 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రానికి దాదాపు 13,667 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు వైఎస్ జగన్. ఇక శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు ఏదో చేస్తారన్న ఆశతో ప్రజలు ఎదురు చూశారని అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళంకు చంద్రబాబు తెచ్చిన అతిపెద్ద ప్రాజెక్టు చెత్త సంపద కేంద్రం అని ఎద్దేవా చేశారు. పిల్లలను కనాలని పేద ప్రజలకు సలహా ఇస్తోన్న చంద్రబాబు ఆ సలహా లోకేష్ కు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు 3 సార్లు వచ్చి, మొదటిసారి టీ పెట్టడం నేర్పించి, రెండోసారి హార్బర్ పనులు ఆపించి, మూడోసారి చెత్త సంపద కేంద్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఇది ఎవడు అవునన్నా కాదన్నా రేపు పొద్దున ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి పిచ్చివాగుడు వాగినా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ ఈ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైందని నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరిని బాంబు పేల్చారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ప్రభుత్వంతో సాధ్యం కాదన్నారు. స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బస్సులు కొనలేమన్నారాయన. అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000 1,70,00,000 రూపాయలు ఒక బస్సు అవుద్ది.
ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాన్ని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్. ఇక విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం ఆర్టీసీ పట్ల అనుసరిస్తోన్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు ఆందోళనకు ఈయూ పిలుపునిచ్చింది. ఇక ఇందులో భాగంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా చేపట్టింది. విద్యుత్ బస్సులను తెచ్చి డిపోలను ఖాళీ చేయించి ప్రైవేట్ వ్యక్తులకు బస్సులు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందని, ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఉద్యోగులపై పని ఒత్తిడి మరింత పెరిగిన నేపథ్యంలో తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో అవినీతి జరుగుతుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ మేరకు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన టికెట్ బుకింగ్ నిమిషాలకే పూర్తయినట్టు చూపించిందన్నారు. ఆటో ఫిల్లింగ్ ద్వారా టికెట్లు బుక్ అవుతున్నాయని, సాధారణ భక్తులకు అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంపై టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రోజుకు కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని, బ్లాక్ మార్కెట్లో దర్శన టికెట్లు అమ్ముతున్నారని విమర్శించారు. ఈ పథకం వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, చాలా అపచారమే చేస్తున్నారు. దోపిడీ దొంగలు టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన అన్నారు. ఇక ఈ పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారం పెరుగుతుందని, అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపించారు. ఇక ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల్లోనే లీటర్కు 3 రూపాయలకు పైగా పెంచడం ప్రజలను వంచడమేనని విమర్శించారు. ఇది ముమ్మాటికి విశ్వాసఘాతుకమని ఆయన పేర్కొన్నారు. పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని, గుజరాత్ ఏపీకి మధ్య లీటర్ పెట్రోల్కు 15 రూపాయల వ్యత్యాసం ఉందన్నారు. చంద్రబాబు ఎందుకు ధరల నియంత్రణ చేపట్టలేకపోతున్నారో స్పష్టం చేయాలన్నారు కన్నబాబు. పెట్రోలు డీజిల్ మొదలుకొని నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా మండిపోతున్నాయి, అవునా కదా? నిత్యావసర వస్తువుల ధరలు ఇంతగా మండుతుంటే మరోవైపు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అడ్డంగా పడిపోయినాయి. ఒక ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు, ధాన్యం ధర పడిపోయింది. మొక్కజొన్న శనగ కొనే దిక్కు లేదు, ధరలు పడిపోయినాయి. అన్నీ కూడా ఎంఎస్పీ కన్నా తక్కువ ధరలకి విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఇంధన ధరలు చూస్తుంటే బాదుడే బాదుడు గుర్తుకు వస్తోందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధర 113 రూపాయలకు చేరిందన్నారు. డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ప్రతిరోజు సుమారు 10 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా అరాచకాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందని కాకాని మండిపడ్డారు. కందలపాడు మైనింగ్ లో సోమిరెడ్డికి 40% వాటా ఉందన్నారు. పర్సెంటేజీలు తీసుకోవడం లేదని సోమిరెడ్డి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు కాకాని. సోమిరెడ్డికి కందలపాడులో పేదవాళ్ల కడుపులు కొట్టి చేస్తున్నటువంటి మైనింగ్ లో 40% వాటా ఉందా లేదా? ఈ ఒక్క విషయం చంద్రమోహన్ రెడ్డి అనేక విషయాలు నేను ప్రమాణానికి పిలిచి రాలే. 40% తీసుకుంటూ నెలకి 15 నుంచి 20 లక్షల రూపాయలు నువ్వు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ ఒక్క అంశం మీద నువ్వు ప్రమాణం చెయ్యి. మిగతా ఎన్ని వదిలేసే దరిద్రుడా తింటే తిన్నా వదిలేసి నిన్ను కూడా ఏ పోలీసు వచ్చినా సరే అక్రమ మైనింగ్కి మీరు రాసిచ్చి తీసుకువెళ్ళమని చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా ఈరోజు వాళ్ళకి ఇచ్చాం.
ఇక ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రమంతా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటున్నారని చెప్పారు. ఇక వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల్లో ఉండే వారికి టికెట్లు దక్కుతాయని బీఆర్ఎస్ భవన్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ నేతల సమావేశంలో స్పష్టం చేశారు కేటీఆర్. ఇలా ఒక హైదరాబాద్లో కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పోతుందా, మళ్ళా కేసీఆర్ వస్తాడా. ఇలా స్లోగన్ ఒకటే రాష్ట్రం అంతటా, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. కార్పొరేషన్ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా ముమ్మాటికి మళ్ళీ గెలిచే పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అని అనుమానం అవుతుంది. ఎవరు ఎక్కువ ఉరుకుతే, ఎవరికి ఎక్కువ సర్వేలు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాం. అది కూడా చెప్తున్నా, కుల్లా ఏమని అనుకోరు, ఉరుకులాడు. జాతీయ వార్తలు చూద్దాం. మంత్రులకు శాఖలు కేటాయించారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. కీలకమైన హోంశాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖలను తన వద్దే పెట్టుకున్నారు. ఆర్థిక శాఖను సీనియర్ నేత సెంగుట్టియాన్కు కేటాయించారు. ఆదవ అర్జున్కు పీడబ్ల్యూబీ హైవే శాఖలు దక్కాయి. మహిళా మంత్రి కీర్తనకు కీలకమైన పరిశ్రమల శాఖను అప్పగించారు సీఎం విజయ్. ఇక సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 9, 10వ తరగతులకు త్రిభాషా విధానం తప్పనిసరి చేసింది. ఈ మూడింటిలో 2 భారతీయ భాషలుండాలని షరతు విధించింది. జూలై 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని బోర్డు ప్రకటన జారీ చేసింది. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం త్రిభాషా విధానాన్ని తెచ్చింది. ఇక తమిళనాడు వంటి రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. లీకేజ్ నెట్వర్క్ కు సంబంధించిన మరో కీలక అరెస్టు జరిగింది. పూణేకు చెందిన బోటనీ లెక్చరర్ మనీషా గురునాథ్ ను సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. నీట్ యూజీ పేపర్ తయారీ టీంలో మనీషాను ఎక్స్పర్ట్ గా ఎన్టీఏ నియమించింది. బయాలజీ పేపర్ లీక్ లో మనీషాను మాస్టర్ మైండ్ గా భావిస్తోంది సిబిఐ. ఈ కేసులో అరెస్టైన ప్రొఫెసర్ కులకర్ణితో పాటు మనీషాకు 10 రోజుల కస్టడీకి అంగీకరించింది న్యాయస్థానం. ఇక నీట్ పేపర్ లీక్ నిరసిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం చేపట్టిన ఆందోళన టెన్షన్ కు దారితీసింది. ఎన్టీఏ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎన్టీఏ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లు దాటకుండా నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వ్యాన్లు ఎక్కించి స్టేషన్ కు వారిని తరలించారు. నీట్ యూజీ పేపర్ లీక్ వల్ల 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తక్షణమే తొలగించాలన్నారు. లేదంటే ప్రధానిగా మోదీ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, యూనివర్సిటీల అధికారులు కుమ్మక్కై దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీశారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఇక వర్క్ ఫ్రం హోమ్ చేయమని అందరికీ సూచించే ప్రధాని మోదీ ఆయన మాత్రం పాటించరా అని ప్రశ్నించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ప్రజల్ని విదేశీ పర్యటనలు తగ్గించుకోమనే ప్రధాని ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోమ్ చేయరా అని ప్రశ్నించారు. ఇక ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ ఆంక్షలు విధించడం ఏంటని మండిపడ్డారు భగవంత్ మాన్. నిరుద్యోగులను బొద్దింకలు, పరాన్న జీవులతో పోల్చారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కొన్ని మీడియా సంస్థలు తప్పుగా రిపోర్ట్ చేశాయన్నారు. నకిలీ, బోగస్ డిగ్రీలతో లీగల్, ఇతర ప్రొఫెషన్స్ లోకి చొరబడిన వారిని ఉద్దేశించి తాను ఈ కామెంట్స్ చేసినట్టు తెలిపారు. అలాంటి వారు పరాన్న జీవులు అని చెప్పానని వివరణ ఇచ్చారు జస్టిస్ సూర్యకాంత్. పొరుగు దేశం పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చరిత్రలో ఉంటారో లేదో పాక్ డిసైడ్ చేసుకోవాలన్నారు ద్వివేది. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ కు ఉత్తరప్రదేశ్లోని ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో జిల్లా అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఈ శిక్ష విధించింది. 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించింది. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున్న అజాం ఖాన్ రాంపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన వ్యక్తి వద్ద ఏకంగా 115 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సుమారు 3.5 కిలో బరువైన బంగారాన్ని నిందితుడు దుస్తుల్లో దాచి తరలించే యత్నం చేశాడు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. నెదర్లాండ్స్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలిశారు. హెగ్ నగరంలోని బాష్ ప్యాలెస్ లో రాయల్ కపుల్ తో భేటయ్యారు. అక్కడి విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు మోదీ. ఈ సందర్భంగా పలు డచ్ కంపెనీలతో సమావేశమైన మోదీ పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇరు దేశాల అధికారులు అగ్రిమెంట్లపై సంతకాలు చేశారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని రాబ్ జెట్టెన్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వెండి ధరలు వరుసగా 3వ రోజు తగ్గాయి. హైదరాబాద్ లో కిలో వెండిపై 15,000 తగ్గడంతో 2,90,000 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 980 రూపాయలు తగ్గి 1,56,930 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,43,850గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. గుజరాత్ ముందు 248 పరుగుల టార్గెట్ ఉంచింది కోల్కతా. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఇక అలెడ్ 92 పరుగులు చేస్తే రఘువంశీ 82, కామెరూన్ గ్రీన్ 52 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచారు.